కొత్త అల్లునికి మర్యాదలతో ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆంధ్ర అత్తగారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించే రమేష్ కుమార్, కళావతి దంపతులు పెళ్లి అయ్యాక తొలిసారిగా అత్తగారింటికి వచ్చారు. కొత్త అల్లుడు శ్రీహర్ష, కూతురు లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండుగను ఎంతో ప్రత్యేకంగా జరిపారు. గోదారోళ్ల సంప్రదాయాన్ని తలపించేలా అల్లుడికి ఏకంగా 290 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు. భోజనానికి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు శ్రీహర్ష తన కళ్ల ముందు ఇన్ని రకాల పిండి వంటలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరుదైన ఈ స్వాగతం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించగా తొలి సంక్రాంతిని ఇంత ఘనంగా జరపడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ భారీ ఆతిథ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు గోదారోళ్ల మర్యాదల మజాకా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆకులు అది కాలేదు 3 రోజులు ఎక్కడ ఉన్నారు ఏంటంటే బాగుందా 3 రోజులు ఎక్కడ ఉన్నారు.